హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆమ్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఆమ్ రౌండ్ అనేది మనకి బ్లౌజు షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, షోల్డర్ దగ్గర మనము రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదండి, షోల్డర్ జాయింట్ కుట్టు. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ థ్రెడ్ ఆపోజిట్ థ్రెడ్లో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇది ఈ చంక కుట్టు అంటే చివరి కుట్టు కాకుండా ఇక్కడ ఫిట్టింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేశాను చూడండి. ఈ ఫిట్టింగ్ ఎక్కడ వస్తుందో ఇక్కడ వరకు మనము ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కొలత వస్తుందన్నమాట మనకి. ఈ కుట్టు దగ్గర ఇలా టేప్ పెట్టేసుకొని ఇలా కొద్దిగా ఇట్లా స్ట్రైట్గా పట్టుకున్నట్టు చంక ఇలా పట్టుకొని తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా బ్లౌజ్ అనేది ఫ్లోర్ మీద పెట్టేసుకొని కూడా మనము రౌండ్గా కొలిచి తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లోర్ మీద పెట్టేసుకొని బ్లౌజ్ని సేమ్ అదే కుట్టు దగ్గర నుంచి, కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటూ ఈ ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా అయినా కొలుచుకోవచ్చు. కాకపోతే బ్లౌజ్ అనేది ఇట్లా రివర్స్లో పెట్టి మాత్రమే మీరు ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలండి. ఈ విధంగా రైట్ సైడ్ కనుక పెట్టి కొలిస్తే మాత్రం ఒక పావించి అనేది ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. ఇక్కడ ఇట్లా పట్టుకొని ఈ విధంగా కనుక రైట్ సైడ్ కనుక చూస్తే పావు 7.5 వచ్చింది, చూసారు, గమనించారా? పావించి అనేది తేడా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మీరు బ్లౌజ్ అనేది ఇట్లా తిరగేసుకొని మాత్రమే తీసుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరే సేమ్ ఇలాగే తీసుకోవచ్చండి. ఆమ్ రౌండ్ రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ తిప్పుకొని చూసుకోండి. మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.